ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మరి రాత్రంతా కాపాడి దేవుడు ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి దేవాది దేవునికి రెండు చేతులెత్తి కృతజ్ఞత హృదయంతో స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువానికి స్తోత్రం నాయన, స్తోత్రం అయ్యా. ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును ధన్యతను మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం అయ్యా. స్తోత్రం స్తోత్రం చెప్దాం, అందరం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఉదయమునా నీ కృపలో నే ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగినే నా అంతరంగమంతయును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగినే నా అంతరంగమంతయును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యమును. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచునే. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచునే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా యేసు నామము చేత సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే మరి దూర ప్రాంతాలు కానీ దగ్గర ప్రాంతాలు కానీ మరి మరి ప్రయాణాలు చేస్తున్నట్లయితే మరి వ్యాపార నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, ఆయా పనుల నిమిత్తం, అలాగే మరి స్కూల్స్ కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు వాళ్ళ ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండి క్షేమకరమైన సుఖమైన ప్రయాణాలు దేవుడు దయచేయును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు పుట్టినటువంటి వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయనట్లుగా, ఈ సంవత్సరం అంతా కృపనిచ్చి మరి నడిపించినట్లుగా మరి వీటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మరి జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు, సెమినార్లు, మరి ఉపాస ప్రార్థనలు, ఆయా మీటింగ్లు, సభలన్నిటిని బట్టి మరి ప్రతి మీటింగ్లు మంచి జరుగునట్లుగా, దేవుని నామానికి మహిమకరంగా జరుగునట్లుగా, అలాగే దైవ సేవకులను మరి దేవుడు బలపరిచి సేవలో వాడుకున్నట్లుగా, వారికి ఇచ్చేటువంటి సంఘ బిడ్డలను బట్టి, క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, మరి క్రైస్తవులు చేసినటువంటి మరి సేవా పరిచర్యలను బట్టి మరి స్తోత్రాలు చెల్లిద్దామంటే దేవునికి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యాలను దయచేయును గాక. సంతానం లేని బిడ్డలకు సంతానమును దయచేయును గాక. వివాహం కాని వారు కూడా మంచి సంబంధాలు దేవుడు దయచేయనట్లుగా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను, అలాగే ప్రమోషన్ల కొరకు ప్రార్థిస్తున్న వారికి, ఎదురు చూస్తున్న వారిని దేవుడు దీవించినట్లుగా, అది సొంత గృహం లేని వారికి సొంత గృహాలు కట్టుకునే కృపను ధన్యతను దేవుడు దయచేయనట్లుగా, అలాగే నానా సమస్యలతో అప్పు సమస్యలు ఉన్నటువంటి బిడ్డలను అట్టి సమస్యలను విడిపించినట్లుగా, అలాగే మన దేశమును బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు మంచి జ్ఞానమును తెలివి దయచేయనట్లుగా, మరియు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయండి. యుద్ధాలన్నీ ఆగిపోవాలి, అందరూ క్షేమంగా సంతోషంగా ఉండినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసే కృప పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి, మరి ప్రతిరోజు మరి ఛానల్ ద్వారా
మరి వాక్యాలు విని బలపడుతున్న సబ్స్క్రైబ్ బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన తండ్రి అయిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి ఉదయకాల సమయం అంతా మరి డైలీ బ్రెడ్కి అంతా దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. ప్రతిరోజు మరి ప్రార్థించుకుంటున్నారు కదండి. మరి ఉద్యోగాలు వెళ్ళినప్పుడే కానీ మరి మీ పనులు వెళ్ళినప్పుడు తప్పకుండా మరి దేవుణ్ణి మరి సహాయం కోరాలి, ప్రార్థన చేసుకోవాలి. మొట్టమొదటిగా వాక్యమును ఉదయమే మరి దేవుని వాక్యం వినండి. దేవుని సహవాసంతో మనము మరి ఆ రోజంతా గడపాలండి. ఉదయము సాయంత్రము ఎప్పుడు కూడా మరి దేవునితో గడపాలి, దేవుని బిడ్డలు కాబట్టి మరి ప్రతిరోజు ఉదయమే మరి దేవుని మాటలు వినాలని ప్రేమతో మేము కోరుతూ ఉన్నానండి. ఈరోజు కనుక మరి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు తెలిసిన వారు కూడా మరి ఛానల్ గురించి పరిచయం చేయండి. సరే అండి. సరండి, వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశ కాండము 28:11. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మోషే రెండవసారి మరి ఇజ్రాయెల్ ప్రజలందరికీ మరి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథమును చదివి మరి చెబుతూ ఉన్నాడండి. మీరు ఇలా ఉండండి, దేవుని యొక్క కట్టడల గురించి, మరి ఆశీర్వాదాల గురించి, మరి అలాగే నియమ నిబంధనల గురించి మరొక్కసారి మరి ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తా ఉన్నాడు. చూడండి, ఒక్కసారి చెప్తే మనుషులు గుర్తుపెట్టుకోరు కదండి. కొంతమంది ఉంటారు, ఈ రోజు చెప్పిన వాక్యము రేపు అడిగితే చెప్పరు, అంత మరి మతిమరుపు ఉన్నటువంటి మనుషులు ఉంటారు కదండి. అలాగే మరి ఇజ్రాయెల్ ప్రజలు కూడా మరి మర్చిపోతారేమో అని మరలా రెండవసారి మరి ఈ ద్వితీయోపదేశ కాండములో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మీ పితరులకు దేవుడు ప్రమాణం చేశాడు కదా, ఆ యొక్క దేశానికి మరి మీరు వెళ్ళబోతున్నారు. అయితే మీరు భయపడకండి, మీ యొక్క చేతి పనులను, మీ గర్భఫలములను, మీ పంటలను, అలాగే మీ పశువులను దేవుడు మరి సమృద్ధిగా మీకు మేలు చేస్తాడు, మీరు భయపడకండి అని అంటున్నాడండి. ఏమనంటే, మరి సమృద్ధిగా దేవుడు మీ జీవితంలో మేలు చేయాలంటే మరి మీరు ఎలా ఉండాలో తెలుసా అని స్టార్టింగ్ లోనే చెప్పాడండి ఇక్కడ మోషే. ఏమనంటే స్టార్టింగ్ లో చూడండి, నీవు నీ దేవుడనే యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా, మీరు నడుచుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఇష్టానుసారంగా జీవిస్తే, మీకు నచ్చినట్టుగా మీరు జీవిస్తే మరి దేవుడు మీకు మేలు చేయడు. కాబట్టి మరి మీకు దేవుడు సమృద్ధిగా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ పిల్లలకు మరి మేలు చేయాలంటే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అలాగే విన్న వాక్య ప్రకారంగా నడుచుకున్నట్లయితేనే మీకు ఆ మేలులు కలుగుతాయని మరి దేవుడు ఇక్కడ మరి మోషే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మరి సిద్ధంగా ఉన్నాడు మనకు మేలులు చేయడానికి, మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అయితే ఆ మేలు మనం పొందుకోవాలంటే మనకు కూడా అర్హత కలిగి ఉండాలి. చూడండి, మరి ఈ లోకంలో మరి కొంతమందికి బిరుదులు ఇస్తూ ఉంటారు కదండి. పద్మశ్రీ అని, పద్మభూషణ్ అని, విభూషణ్ అని, నోబెల్ ప్రైజులు, డాక్టరేట్లు, కొన్ని బిరుదులు ఇచ్చి మరి వారు చేస్తున్నటువంటి పనులను బట్టి వారిని సన్మానిస్తూ ఉంటారు కదండి. అందరికి ఇస్తారా అవి? ఆ బిరుదులు అందరికి చెందుతాయా? లేదు. అది అర్హత ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఆ బిరుదులతో వారిని సత్కరిస్తారు. అలాగే దేవుడు మరి మన జీవితాల్లో సమృద్ధైన మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు, మరి
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అవి పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం అర్హులుగా ఉన్నామా? మనకు ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్నామా? మనం ఇష్టలుగా జీవిస్తేనే, అర్హత కలిగి ఉంటేనే మరి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకోగల. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం అందరం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా మేలుతో నింపయ్యా, దీవెనలు దయచేయని. మరి వాటికి అనుగుణంగా మనము జీవించాలని ఉదయకాల సమయంలో మరి దేవుడు వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఏంటంటే ఈ ఉదయకాల సమయంలో ఏమంటున్నాడంటే, ఆయన వాక్యము, మరి దేవుని వాక్యం శ్రద్ధగా వినాలండి. అశ్రద్ధగా వింటారు కొంతమంది, ఇష్టం లేనట్టుగా మరి వింటూ ఉంటారు. అలా కాకుండా శ్రద్ధగా వినాలి. విన్న వాక్యమును మరి ఆయన ఆజ్ఞల అనుసారంగా నడుచుకున్నట్లయితే మరి ఆయన సమృద్ధిగా మేలులు చేసే దేవుడు అండి. మిమ్ములను, మీ కుటుంబాలను మరి దేవుడు సమృద్ధి అయినటువంటి మేలులతో నింపునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపన్నుడా, నీకు వందనాలు నాయన. మీరు సమృద్ధిగా మేలు చేసే దేవుడు ప్రభువా. మరి ఆ మేలులు మేము పొందుకోవాలంటే మేము అర్హులై ఉండాలి. నీ వాక్యాన్ని శ్రద్ధగా విని వాటి ప్రకారంగా మేము జీవించినట్లయితే మరి నీ ఆశీర్వాదాలకు మేము కారకులు అవుతాం. కాబట్టి నాయన యేసయ్య, మరి వాటి రీతిగా మేము జీవించినట్లుగా సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ప్రతి బిడను మీరు పేరు పైన దీవించండి. వారి కుటుంబాలలో సమృద్ధైన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలతో నింపబడును గాక. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ దినమంతా మీ కృపా క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ ఘనమైన నామం బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్న మీకును అలాగే పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు నిత్యము తోడయండి నడిపించునుగాక. ఆమేన్.